వెంకరెడ్డి గారు వినిపిస్తుందా? చెప్పండి. వెంకరెడ్డి గారు, సో చాలా పరుగున కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే అటు అభ్యర్థి ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేసింది, డేట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంత తత్సారం చేస్తోంది అభ్యర్థి కన్ఫర్మ్ విషయంలో? బీసీ కార్డు ఏమైనా అడ్డొస్తోందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం కాబట్టి ఆ సింపతి ఏమైనా ఇబ్బంది పెడుతుంది అనుకుంటున్నారా? మీరు కూడా బీసీ అభ్యర్థి కోసం చూస్తున్నారా? గత అభ్యర్థికి మళ్ళీ టికెట్ ఇస్తే ఏమైనా పరిణామాలు మారుతాయి అనుకుంటున్నారా? ఎందుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలోనే ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది? ఇబ్బంది కాదు మన శ్రీకాంత్ గారు, మా హుయం మాకుంటది, ఎత్తుగడ మాకుంటది. ఎప్పుడు ఎప్పుడు ఎవరిని ప్రకటించాలనేటువంటి దానికి మాకుండే ఆలోచనలు మాకుంటాయి. ఎన్నికల రణరంగం ఇది. ఎప్పుడు ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించకూడదు, ఎవరిని నిలబెట్టాలి, ఎవరిని నిలబెట్టకూడదు అనేటువంటి కోణం లోపల మేము చేస్తున్నాం. ఇవాళ 150 మంది 8 జిల్లాలకు సంబంధించినటువంటి కీలకమైన నాయకుల సమావేశం రామచంద్రరావు గారు కన్వీన్ చేయడం జరిగినటువంటిది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా రావడం జరిగినటువంటిది. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సమావేశం జరిగింది. 8 జిల్లాలంటే హైదరాబాద్ లో ఉండేటువంటి 4 జిల్లాలు మా దృష్టిలో, ఈ పక్కన ఉండేటువంటి 4 జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ యుద్ధంలో మేము దింపడానికి ఇవాళ ఒక కసరత్తు జరిగింది. ఆ బాధ్యతలపై చెప్తున్నారు. ఆ కోణం లోపల ప్రతి ఇంటింటికి బూత్ స్థాయిలో ఏ పెద్ద నాయకుడైనా కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్టుగా ఏ మాత్రం ఇటు అటు శశభిషలు లేకుండా పనిచేయాలా, పని చేస్తే ఏదో ఉదయం వచ్చి సాయంత్రం అనేది మాకు చెప్పినటువంటి పద్ధతిలో మాకుంది. ఆయన చెప్పింది మాట చెప్తున్నాను ఏంటంటే, ఓపెన్ గా మీటింగ్ లో 2 రోజుల లోపల మన అభ్యర్థి వస్తాడు. అభ్యర్థి సంగతి పక్కకు పెట్టండి, కమలం పువ్వు గుర్తు అనేది ఒకటి ఉంది, మోదీ గారు అనేటువంటిది ఒకటి ఉన్నారు. కాబట్టి ఆ కోణం లోపల మేము ఏం చేయాలనేటువంటిది మీ వ్యూహం మీకుందంటున్నారు. మీరు ఇక్కడి ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తే ఓట్లు ఎట్లా అడుగుతారు? హిందువులు మాకే ఓటేయండి, ముస్లింలు వేయకండి, ముస్లింలు ఎంఐఎంకి వేయండి అన్నటువంటి సిద్ధాంతాన్ని తీసుకొస్తారా? లేదంటే బీసీలు మాకేయండి అన్నటువంటి సిద్ధాంతాన్ని తీసుకొస్తారా? ఎట్లాంటి వ్యూహంతో వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాము. రేవంత్ రెడ్డి గారి పాలన అస్తవ్యస్తంగా, చెప్పినటువంటి గ్యారంటీలలో ఏమాత్రం చేయకుండా ఏదో ఒక్కటి ఆరా చేసి బస్సుకు సంబంధించినటువంటి చేసినటువంటి సందర్భం కనపడుతున్నటువంటిది. గ్యాస్ కొన్ని ప్రాంతాల్లో ఇచ్చినారు 500 రూపాయలకు సంబంధించి, మిగతా ప్రాంతాల్లో లేదు. మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తామని చెప్పినారు. చేయుతకు సంబంధించి 4000 పెన్షన్. ఇది చాలా పెద్ద ప్రభావాన్ని, అంటే రేవంత్ రెడ్డి గారిని నమ్మేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నదే. హైదరాబాద్ లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది శ్రీకాంత్ గారు. హైదరాబాద్ లో కొంత చైతన్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కాబట్టి అక్కడ అది జరుగుతుంది. మేము ఇక మీరు అడిగినట్టుగా ఏంటంటే, ఈ మా మా వ్యూహంలో, మా ఎత్తుగడల లోపల ఇప్పుడు మీరు అన్నట్టున్నారు ఏది సానుభూతి అనేటువంటి. సానుభూతి ఎంత ఉంటుంది, ఏముంటుంది అనేటువంటి. మన సానుభూతిలో చాలా సందర్భాల్లో మనం చూసినాము, దుబ్బాకలో చూసినాము, ఇక్కడ అక్కడ మనకు కంటోన్మెంట్ లో చూసినాము. సానుభూతి పవనాలు ఎక్కడ చూసడం జరిగింది. ప్రజలేమి పిచ్చోళ్ళు కాదు. అదే వెనుకటి కంటే ఆ పద్ధతి ఉంటుంది. రాజకీయాల లోపల రాజకీయ పార్టీలు ఫిరాయింపులు లేనటువంటి పరిస్థితి లోపల రాజకీయ నాయకులు అంటే ఒక అభిప్రాయం, మంచి అభిప్రాయం ఉన్నటువంటి పరిస్థితి లోపల ఇవాళ ఏ పార్టీకి చేస్తే ఆ పార్టీకి పోయేటువంటి పరిస్థితి లోపల ఇవాళ ఉన్నది. కాబట్టి అది బీఆర్ఎస్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి చరిత్ర అది. కాబట్టి ఆ కోణంలో మేము ఆలోచించడం లేదు. మేము అభ్యర్థికి సంబంధించినటువంటిది 2 రోజుల లోపల ప్రకటిస్తాం. అంటే నేను ఎందుకు ఈ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, నేను రీసెంట్ గా పైడి రాకేష్ రెడ్డి గారిని కలిస్తే, నేను ఒకవేళ ప్రచారంలోకి వెళ్తే కనుక హిందువులంతా బీజేపీ కోటేయండి, ముస్లింల ఓట్లు మాకు అవసరం లేదు అని ఆయన స్టేట్మెంట్ మాట్లాడారు. సో అదే పద్ధతిలో వెళ్తే ఇక్కడ చాలా డీవియేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు బీసీని రంగంలోకి దింపకపోతే కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో సామాజికంగా కూడా చాలా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీకి ఉంటుందండి. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని మాట ఇచ్చిన మీరు, ఇప్పుడు బీసీ సిద్ధాంతాలు నడుస్తున్నాయి, బీసీ సంఘాలు మొత్తం కూడా చాలా ఆగ్రహంగా ఉన్నాయి. ఈ పాయింట్స్ కొంచెం ఇబ్బంది పెట్టకపోవచ్చా? ఇప్పుడు ఒకటి మీరు అడిగిన ప్రశ్న మళ్ళీ గుచ్చి అడిగినారు కాబట్టి నేను చెప్తాను ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ గారు ఉన్నారు, నవీన్ యాదవ్ గారు ఉన్నారు. ఆయన ఎంఐఎం పాత ఎంఐఎం క్యాండిడేట్ ఇప్పుడు కాంగ్రెస్ ముసుకేసుకొని పోటీ చేస్తున్నాడు. ఎంఐఎం మధ్యన కాంగ్రెస్ మధ్యన ఉండేటువంటి ఒప్పందం ఇది. దీంట్లో స్పష్టంగా లేదు. చాలా తక్కువ సందర్భాల్లో ఇది కనపడుతుంది మనకు. ఒక అభ్యర్థి ఎంఐఎంకి వెళ్ళి పోటీ చేసినటువంటి అభ్యర్థి, ఎంఐఎం పోటీ చేసినటువంటి అభ్యర్థి సాధారణంగా మళ్ళీ ఏ జాతీయ పార్టీ కానీ ఇతర కానీ పార్టీల నుంచి పోటీ చేయడం సందర్భం ఉండదు. వాళ్ళకు సంబంధించినటువంటి ప్రజల్లో వాళ్ళ మీద ఉన్నటువంటి అభిప్రాయం కూడా తెలుసు. వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఉండేటువంటి అభిప్రాయం తెలుసు. నేను వాటన్నిటి గురించి నేను మాట్లాడితే బాగుండదు, సందర్భోచితం కాదు. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ముస్లిం ఓట్ల మీద ఆధారపడి ఉన్నది. ముస్లిం ఓట్లు అంటే మళ్ళొక మనకి ఏమవుతుంది, మళ్ళొక బైన్సా కింద మారిపోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. దాన్ని మేము తప్పకుండా ప్రచారంలో తీసుకొస్తాం, దాని సందేహం లేదు. హైదరాబాద్ అనేటువంటిది ప్రశాంతంగా ఉంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో అనేక రకాల
మా వ్యక్తులు ఉన్నారు, ఆదాయాలు తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆదాయాలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రశాంతంగా ఉండేటువంటి జూబ్లీ హిల్స్ ను మరొక పద్ధతి లోపల ఇప్పుడు అక్కడ ఓట్లు ఉండొచ్చు, వాళ్ళ రైట్. వాళ్ళ చాకచక్యంగా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము తప్పకుండా అటువంటి పరిస్థితి రాకుండా ఇవాళ ప్రశాంతంగా ఉండాలన్నప్పుడు తప్పకుండా మేము ఆ ఓట్ల సందర్భం లోపల, ప్రచారం లోపల చాలా అంశాలు ముందుకు